బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరారు డానిష్. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ ఉమర్ కు డానిష్ సహాయం చేశాడు. డానిష్ దరఖాస్తును పటియాలా హౌస్ కోర్టు విచారించనుంది. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరారు డానిష్. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ ఉమర్ కు డానిష్ సాయం చేశాడు. డానిష్ దరఖాస్తును పటియాలా హౌస్ కోర్టు విచారించనుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ కేసు ఢిల్లీ పేలుడు కేసుకైతే సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును ఇంకా వేగవంతం చేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్న 6 నిందితుల నుంచి అయితే కీలక సమాచారం రాబడుతుంది. ఇంకా ఎలాంటి ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఏం ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేయాలనుకున్నారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారించడానికి ఎన్ఐఏ అధికారులు అయితే 6 టెర్రరిస్టులను అయితే విచారించబోతున్నారు. పక్కాగా అంటే పథకం ప్రకారము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నటువంటి ఈ 6 మంది కూడా బిహైండ్ వర్క్ కావచ్చు, డైరెక్ట్ వర్క్ కావచ్చు, ఈ రెండింటిని కూడా తమ భుజాల మీద వేసుకొని భారతదేశంలో కీలకమైనటువంటి నగరాలలో, అందులోని కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో బాంబ్ బ్లాస్ట్ జరపడానికి పక్కాగా ప్లాన్ అయితే చేశారు డానిష్. ఇతను డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, ఆ ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతనే తనంతట తానే సూసైడ్ చేసుకొని అంతటి భారీ పేలుళ్లకు కారణమయ్యాడు. ఆ ఉమర్కి మొత్తం ఎవరు సహకరించారు అని ఎన్ఐఏ అధికారులు వివరాలు ఆరా తీసినటువంటి క్రమంలోనే ఈ డానిష్ పేరు బయటకు వచ్చింది. సో డానిష్ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాట్ అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే పటియాలా కోర్టు ఏదైతే ఉందో, పటియాలా కోర్టులో తన లాయర్ను కలవడానికి అనుమతి కల్పించాలంటూ కూడా డానిష్ ఒక పిటిషన్ అయితే అందులో దాఖలు చేశాడు. ఓకే, అతను ఉగ్రవాద, లేకపోతే మావోయిస్ట, దొంగన, లేకపోతే 420 ఫెలోనా అనేది పక్కన పెడితే, ఒక భారత రాజ్యాంగం ప్రకారము ఒక హక్కు ఉంటుంది. తనకు సంబంధించినటువంటి తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో అందులో భాగంగానే తన లాయర్ని కలవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు కోరుతూ కూడా డానిష్ వచ్చేసి పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇంకా ఇక్కడ కూడా ఒక నిర్ణయం అయితే కోర్టు తీసుకోలేదు. కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత కలవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఈ డానిష్ అనే అతను డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించారు. సో అటువంటి పర్సన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది. దానితో పాటు కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ బాంబ్ బ్లాస్టులకు సంబంధించి డాక్టర్ ఉమరే కాకుండా కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో బాంబ్ బ్లాస్ట్ జరపడానికి, ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి కావాల్సినటువంటి పథక రచన ఏదైతే ఉంటుందో ఆ పథక రచన అంతటిని కూడా చేసినటువంటి వారందరి మీద కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే విచారించి కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రైట్ నౌ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ 6 విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టు అయితే ఇటు డానిష్ వాళ్ళ న్యాయవాదిని కలవడానికి ఓకే చెప్పే ఛాన్స్ కనిపిస్తుందా? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది కదా ఈ కేసు అనేది. ఇక్కడ ఒకటి డెఫినెట్గా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే మాత్రము కాస్త అంటే ఒక నిందితుడికి తన లాయర్ను కలవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఇక్కడ కేసు ఏదైతే ఉందో, అంటే బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి సీరియస్నెస్ ఏదైతే ఉందో ఆ సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలా లేదా అనేది కూడా కోర్టు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ఐఏ అధికారులు వాదించేటటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనల మీద కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే లేదు, ఇవ్వకూడదని కూడా లేదు. ఉన్నటువంటి కేసు ప్రియారిటీ, కేసు దర్యాప్తు దశ ఏదైతే ఉంటుందో అది కీలకం. దాని ప్రకారమే కలవాలా లేదా అనేది చూసుకుంటారు. ఒకవేళ కేసు కోర్టు వరకు వచ్చింది కాబట్టి కోర్టులో కూడా పిటిషన్, 2 వైపుల నుంచి కూడా పిటిషన్, అంటే డానిష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. దానితో పాటు ఎన్ఐఏ తరపున కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. అలా దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఎన్ఐఏ అధికారులు చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే చెప్తారు. కేసుకు సంబంధించి విచారణ చాలా కీలక దశలో ఉంది. ఈ సమయంలో అడ్వకేట్ని కలవడం కానీ లేకపోతే వేరే వ్యక్తులను కలవడం కానీ జరిగితే మాత్రం కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు అనుమతి ఇవ్వకూడదు
అని ఎన్ఐఏ అధికారులు వాదిస్తారు, అందులో డౌట్ లేదు. అలా వాదించిన తరువాత అప్పుడు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. అది డెఫినెట్గా ఓకే, వాట్ ఎవర్ అది జరుగుతుందో అదే కాకపోయినా కేసులో ఉన్నటువంటి డానిష్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి పనులు అంటే దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి పథక రచన చేసినటువంటి వారికి సహకరించడం అనేటటువంటి పనిని ఈ డానిష్ చేశాడు. అదే డాక్టర్ ఒమర్కు అలా సహకరించడం కారణంగానే ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర ఆ స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే డానిష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టు కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.